సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైకోర్టు నుంచి మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. ఇప్పటికే హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టివేసినటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్గా తను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తూ కూడా చేసినటువంటి పిటిషన్ కొట్టివేయబడిన తర్వాత ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు తన న్యాయవాదుల యొక్క అంటే లీగల్ టీం యొక్క సలహాలను తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తారనేటువంటి సమాచారం అయితే మాత్రం మనకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మరి వాట్ నెక్స్ట్ అనే పరిస్థితి కనుక గమనించినట్లయితే ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకునే అవకాశాలు ఉంటుంది. అలాగే నాంపల్లి కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు. మరోవైపున సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ 3 అంశాలలో దేన్ని పరిగణనలోకి తీసుకొని ఏ రకంగా అంటే లీగల్ సలహాలను బట్టి ఏ రకంగా ఆయన ముందుకు పోతారనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఒకవైపున ఎప్పుడైతే ఇమ్మీడియట్గా ఇక్కడ కేసులో మొదట ఎప్పుడైతే నాట్ టు అరెస్ట్ని కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితుల్లో ముందుగా క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన తర్వాత ఇమ్మీడియట్గా కేటీఆర్ తరపున న్యాయవాదులు కనీసం నాట్ టు అరెస్ట్ అన్న ఇవ్వాలి అనేటువంటి అంశాలను కూడా లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ చేస్తున్నటువంటి విచారణను తాము జోక్యం చేసుకోలేము, విచారణకు సహకరించాలంటూ కూడా తెలియజేసింది. సో కాబట్టి ఇక ఒకవైపున ఏసీబీ యొక్క విచారణ అనేది కొనసాగుతూ ఉంటుంది. మరోవైపున ఇప్పటికే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి సో వీటన్నింటిని కూడా సవాల్ చేస్తూ ముందస్తుగానే బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరి హైకోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేస్తారా, లేదంటే నాంపల్లి కోర్టును ఆశ్రయిస్తారా, లేదంటే సుప్రీంకోర్టులో ఏకంగా చేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టివేయడాన్ని కూడా సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కుతారా అనేది కూడా లీగల్ టీం యొక్క సలహాలు తీసుకున్న తర్వాత ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే ఇక్కడ జరిగినటువంటి యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా కేవలం ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ మీద తన మీద అక్రమమైనటువంటి కేసులు నమోదు చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయండి అంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపున న్యాయవాదులు. దీని మీదనే ఇప్పటి వరకు ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా జరిగాయి. ఇక ఇప్పటి వరకు మొదటి 30వ తారీఖు వరకు నాటు అరెస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒకరోజు ఎక్స్టెన్షన్ చేస్తూ 31వ తారీఖు వరకు 31 వరకు కూడా ఎక్స్టెన్షన్ను కంటిన్యూ చేశారు. ఇక ఇప్పుడు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక నాటు అరెస్ట్ను కూడా ఎత్తివేశారు. కాబట్టి సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఫర్దర్గా తనకున్నటువంటి అన్ని అవకాశాలను కూడా యూజ్ చేసుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ కేసులో ఇటు గ్రీన్ కోకు సంబంధించి కావచ్చు, లేకపోతే జెన్ఎక్స్కు సంబంధించి కావచ్చు, ఆయా కంపెనీల నుంచి వచ్చినటువంటి ఏవైతే ఫండ్స్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దాదాపు 50 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే అందులో 500 కోట్ల రూపాయలు అనేది ఆదాయం వచ్చింది. ఇదంతా కూడా హైదరాబాదు అభివృద్ధికి సంబంధించి మరోవైపున ఇటు తమ యొక్క అంటే ఎలివేషన్ కోసం కేవలం అటు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని కొంచెం ఎక్కువ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇటువంటివి చేస్తున్నామే తప్ప ఇందులో వ్యక్తిగతంగా ఎవరూ లాభపడింది లేదు, నా యొక్క ఖాతాలకు ₹1 కూడా వచ్చి చేరింది లేదు, దీన్ని ప్రూవ్ చేయాలంటూ కూడా సవాల్ చేస్తూనే వచ్చారు. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి యొక్క తీర్పును కూడా సవాల్ చేసినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒకవైపున ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. హైదరాబాదు మచిలీపట్నంలో ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థలలో సోదాలు చేస్తున్నట్లు కూడా మనకు తాజాగా ఒక సమాచారం అయితే ఉంటుంది. మరి ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏసీబీ ఇమ్మీడియట్గా మరొక రోజు విచారణకు కేటీఆర్ను పిలుస్తుందా, లేదంటే ఇమ్మీడియట్గా అరెస్టుకు పూనుకుంటుందా అనేది చూడాలి. ఇక కేటీఆర్ తరపున న్యాయవాదులు మాత్రం ఇమ్మీడియట్గా యొక్క అరెస్టులను ఆపేందుకు గాను తీవ్ర ప్రయత్నాలను ముమ్మరం పెట్టారు. ఇందులో భాగంగానే మొదట వాళ్ళు సుప్రీంకోర్టు లేదా నాంపల్లి కోర్టు లేదంటే హైకోర్టు ఈ 3 కోర్టులలో ఒక లీగల్ టీం అంతా కూడా ఒక డిస్కషన్ చేసి తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఒక బెయిల్ పిటిషన్ అయితే మూవ్ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రత్నకుమార్, అంటే ఇప్పుడు ఈ రేస్ వ్యవహారం కేసు అయితే ఏదైతే ఉందో ఇందులో అసలు కేసీఆర్ వర్షన్ ఏంటి? అంటే ఇంతకుముందు మీరు చెప్పారు అసలు అవకతవకలు జరగలేదు, వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే యూజ్ చేశాను అని చెప్పడం జరిగింది, అసలు ఈ కేసే చెల్లదని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు హైకోర్టు అనేది క్వాష్ పిటిషన్ తోసిపుచ్చింది, సో ఇంకొక పిటిషన్ వేసుకోవాలని కూడా చెప్పింది. సో ఏంటి మరి నెక్స్ట్ ఏంటి? ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ప్రతికూలంగా వచ్చినట్టయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేటీఆర్ వర్షన్ ఏంటి ప్రధానంగా ఇందులో? మొదటి నుంచి కూడా ఇది హైదరాబాద్కు సంబంధించి అంటే సిటీని అభివృద్ధి చేయడం కోసం, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం తమ ఈవెంట్స్ను తీసుకురావడం జరిగింది.
గ్లోబల్ సిటీగా రూపొందిస్తున్నటువంటి సందర్భంలోనే హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ ఫార్ములా కార్ రేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ముందు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సంఖ్య అనేది పెంచడం కోసం పొల్యూషన్ ఫ్రీ సిటీగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యల్లో భాగంగానే ఈ యొక్క ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ పూర్తిగా ఈవెంట్ను ఆర్గనైజ్ చేసినటువంటి సంస్థలకు వెళ్ళిందే తప్ప ఇందులో ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయిని కూడా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్ళింది కాదు. సో ఈ విషయాన్ని స్వయంగా ఏ దర్యాప్తు సంస్థ కూడా కాదు అని చెప్పడం లేదు. మరోవైపున ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది జరగనప్పుడు అసలు ఇందులో కేసులు ఎలా వచ్చాయి, ఎందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సి వచ్చిందనేటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేస్తూ వచ్చారు. ఒకవైపున అన్నిటికి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అడ్వకేట్ వర్మ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఒకవైపున పిటిషన్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి మరి నెక్స్ట్ కేటీఆర్కు ఉన్నటువంటి అవకాశాలు ఏంది? ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఆలోచన కూడా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అర్హమైనటువంటి అవకాశాలు ఉంటాయా? నెక్స్ట్ ఎటువంటి అవకాశాలు ఏది ఉంటాయి? ఈ యొక్క అరెస్ట్ నుంచి కనుక తప్పించుకోవాలంటే కేటీఆర్ ఏ ప్రయత్నాలు చేయొచ్చు? గౌరవ ధర్మాసనం క్యాన్సిల్ చేయలేదు. గౌరవ ధర్మాసనం క్వాష్ పిటిషన్ను ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఏసీబీ అనేది అటానమస్ బాడీ, దాన్ని స్వేచ్ఛాయుతంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కు నోటీస్ ఇచ్చినప్పుడు ఒక అడ్వకేట్ను సాగ్గా చూసుకొని ఎందుకంటే తప్పించుకునే మార్గంలో వెళ్ళిపోవడం, మధ్యంతరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నది అక్యూజ్డ్ కేటీఆర్ గారిని, కానీ అక్కడ అక్యూజ్ అంటే అడ్వకేట్ను సాగ్గా చూసుకొని తప్పించుకొని వెళ్ళిండు. సో దానికి ఈరోజు రిజర్వ్ చేయడం జరిగింది క్వాష్ పిటిషన్. ఆ క్వాష్ పిటిషన్ గౌరవ ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఈడీ నోటీస్ ఉంటే ఆ నోటీసు కూడా ఈరోజు క్వాష్ పిటిషన్ను అడ్డుగా పెట్టుకొని, క్వాష్ పిటిషన్ ఉన్నది కాబట్టి, పెండింగ్ ఉన్నది కాబట్టి మాకు సమయం అన్నప్పుడు సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయానికి ఈడీ పిటిషన్కు అండ్ ఏసీబీ కోర్టు, ఏసీబీ వాళ్ళు 9th రేపటికి ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే కానీ కేటీఆర్ చాలా క్లియర్ గా చెప్పారు. నిన్న ఏసీబీ కార్యాలయం దగ్గరకు వచ్చినప్పుడు తాను ఆ లీగల్ పరమైనటువంటి విషయాలన్నీ కూడా అడ్వకేట్ తీసుకొస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఏంది, ఎందుకు రానివ్వకూడదు అడ్వకేట్ని అనే విషయాల గురించి మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ యొక్క విచారణను కనుక తప్పించుకోవాలంటే అసలు ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా రావాల్సినటువంటి అవసరం అనేది ఉండేది కాదు కదా. వచ్చినప్పుడు ఖచ్చితంగా లీగల్ పరమైనటువంటి టర్మ్స్ అన్నింటి గురించి మాట్లాడాలంటే పక్కన అడ్వకేట్ ఉంటే మాత్రం బాగుంటుంది. అవన్నీ కూడా ఆయన మాట్లాడగలుగుతారన్న అన్ని అంశాలను కూడా స్వయంగా మీడియాతో కూడా మాట్లాడుతూ తెలియజేశారు. మరి ఏసీబీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు క్వాష్ పిటిషన్ ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ కాబట్టి ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. మరి వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్తారన్నటువంటి విషయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా ఆప్షన్ ఉంటుందా కేటీఆర్కి? రూల్ ఆఫ్ లా ప్రకారం ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు స్పందించిన వెంటనే నోటీసుకు వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సహకరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్న క్రమంలో అడ్వకేట్ని కానీ వేరే వాళ్ళని కానీ అనుమతించరు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్వేచ్ఛ కావాలి. ఎందుకంటే ఒక అక్యూజ్డ్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అవగత జరిగింది, ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగిందన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. గతంలో మీరు చూసుకుంటే కోదండరామ్ గారిని గౌరవ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు, గతంలో ప్రతిపక్ష నాయకుడు బండి సంజయ్ గారిని, గతంలో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిండ్రు. కనీసం వాళ్ళకు ఒక సమయం కూడా ఇవ్వలేదు, ఒక అవకాశం కూడా లేదు. అర్ధరాత్రి అరెస్ట్ చేసుకుని పోయారు. ఎందుకంటే వాళ్ళు మీలాగా ఈ మనీ లాండరింగ్ కానీ ఇంకా వేరే కానీ ఏం చేయలేదు. సో అట్లాంటి స్టేట్ ఇష్యూలు ఉన్నప్పుడే మీరు ఆ విధంగా మీరు సహకరించినప్పుడు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేసినప్పుడు కనీసం మీకు అవగాహన ఉండాలి కదా. ఒక ఇన్వెస్టిగేషన్కు ఒక అటానమస్ బాడీకి ఒక స్వేచ్ఛాయుతమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాలి. దీనికి న్యాయవాదులు పర్మిషన్ ఇవ్వాలని మీకు తెలిసినా కానీ మీరు పర్మిషన్ అడగడం జరిగింది. అయినా కానీ గౌరవ ధర్మాసనం ఈరోజు మొట్టికాయలు వేస్తూ కొట్టివేయడం జరిగింది. సో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారా, అప్పీల్కి వెళ్తారా అనేది ఇంకా సమయం ఉన్నది. ఈ లోపల 9th వస్తుంది కాబట్టి ఈ లోపల అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఏ విధంగా అయితే ఏసీబీకి అనిపిస్తుందో ఆ విధంగా వాళ్ళ స్వేచ్ఛాయుత మార్గంలో వాళ్ళు చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే, సో అది ప్రజెంట్ ఏసీబీకి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి అవసరం అయితే కేటీఆర్ ఉంటుంది. మరి ఆ సమయం అనేది ఇంకా ఎక్కువగానే ఉంది కాబట్టి ఈలోగానే కేటీఆర్ యొక్క న్యాయవాదులు వారు తీసుకున్నటువంటి డెసిషన్ కూడా తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇటు అడ్వకేట్లు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా తీర్పు వచ్చింది. మరోవైపున నాట్ టు అరెస్ట్ కూడా ఇవ్వము అని చెప్పింది కాబట్టి హైకోర్టు
హైకోర్టు మరి ఏ రకంగా సవాల్ చేస్తారు ఈ యొక్క తీర్పుని? అటు సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేదంటే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారా, లేదంటే హైకోర్టులోనే పిటిషన్ మూవ్ చేస్తారా అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఒకవైపున దర్యాప్తు సంస్థలు తమ యొక్క దర్యాప్తును అటు ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు వేగవంతంగా దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలోనే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి ఆ యొక్క వచ్చినటువంటి తీర్పు కేటీఆర్కు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మళ్ళీ మీతో మాట్లాడదాం.